నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా మహిళలకు మరి ఈరోజు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందో దానికి తార్కాణం. ఇవాళ మరి కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెటు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట, వెసులుబాటు. ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు. గతంలో 7.5 లక్షలు ఉన్నదాన్ని ఏకంగా 12 లక్షలకు పెంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు పెద్ద ఊరట కల్పించారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు పెట్టుబడులు పెట్టి స్టార్టప్స్ ప్రారంభించడానికి, ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సహించడానికి కూడా ఈ బడ్జెట్ దోహదపడుతూ ఉన్నది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీలు 5 లక్షల మందికి 2 కోట్ల రూపాయల పెట్టుబడితో వారికి ఇవాళ మరి పెద్ద ఎత్తున మహిళా సాధికారిత పేరు మీద ఈ యొక్క మరి బడ్జెట్లో వారి కల్పించి వాళ్ళకు గుర్తించడం జరిగింది. ఐఐటి నాణ్యమైన విద్య కల్పించి మరి అలాంటి జెమ్స్ తయారు చేయడానికి 65,000 సంఖ్య ఉన్నటువంటి ఐఐటి విద్యార్థుల సంఖ్యను 135,000కు పెంచి ఆ రకంగా ఇవాళ మోదీ గారు కంటున్న కళలు వికసిత భారత్ సాకారం కావాలంటే ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి యువత కూడా ఆ రకంగా మరి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థను నెలకొల్పాలి. ఉద్యోగాల కోసం వెంపడే యువత కాకూడదనేది వారి ఆశ నెరవేరుతోంది. అదే రకంగా మరి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ క్యాన్సర్ లేదా లైఫ్ డ్రగ్స్ పేరు మీద పూర్తి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చి ఏ రకంగా మరి ఈరోజు మరి ఆ యొక్క క్యాన్సర్ బాధితులకు కానివ్వండి లేదా ఫార్మా రంగాన్ని కూడా మరి పెద్ద ఎత్తున ఊతమివ్వడే కాకుండా ఈ దేశంలో మరి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తయారు చేయడానికి చైనా మీద ఆధారపడే మనము ఇప్పుడు ప్రపంచంలోనే వరల్డ్ హబ్గా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మధ్యతరగతి కుటుంబాలకు ఒక్క ఇల్లే కాదు, 2వ ఇల్లు కూడా ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించి ఆర్థికంగా ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా పెద్ద ఫ్యామిలీస్ 2వ ఇల్లు కూడా వారు ఇవాళ వారు ఆ రకంగా మరి సహకారం అందిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతైతే పెట్టుబడులు పెట్టడం వల్ల రైల్వేసు, ఎయిర్వేసు, హైవేసు, రోడ్లు, గ్రామీణ సడక్ యోజనలు అయితే మరి ఈరోజు బాగుపడ్డాయో దాన్ని కూడా ఇవాళ ఊతమిచ్చే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి బడుగు బలహీన వర్గాలు, దళితులు కూడా ఈ బడ్జెట్ పెద్ద ఎత్తున వారికి ఇవాళ ఊరట కల్పిస్తుంది. ఈ బడ్జెట్ను నేను సంపూర్ణంగా స్వాగతిస్తాను.